హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి కన్యాకుమారి రైడ్ అయితే స్టార్ట్ అయింది. డే 1 మా ఊరు నుంచి కన్యాకుమారి వచ్చేసి 1152 కిలోమీటర్స్. మన భైరవ సెటప్ చూడండి ఒకసారి ఎలా అయిందో ఒకసారి. ఇది చలో మళ్ళా లెట్స్ గో. కన్యాకుమారి అయితే స్టార్ట్ అయిదాం. ఇప్పటి నుంచి యూట్యూబ్లో అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, అస్సలు మిస్ కాకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పెట్టుకోండి, లైక్ కొట్టండి, ఒకటి షేర్ కూడా వేయండి. ఉంటాం మనం. ఇప్పటి వరకు అయితే మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ వచ్చిన కొల్లాపూర్ అని. ఇక మెల్లగా వెళ్తున్నా. చూడండి ఎంత గ్రీనరీ ఉంది. వర్షాలు పట్టాయి కాబట్టి ఫుల్ గ్రీనరీ ఉంది. బాగుంది అసలు లొకేషన్ మాత్రం. విచిత్రంగా చూస్తారు అసలుకి. వీడేంద్ర సైకిల్ పైన పోతున్నాడు ప్రతి ఒక్కరు అందరూ. మా ఊరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ వచ్చిన. బాగా దమ్ వస్తుంది. పొద్దుగాల కూడా టిఫిన్ చేయలే, ఇక బాగా ధూపు అవుతుంది. ఇక కొన్ని నీళ్ళు తాగదాం. ప్రజెంట్గా అయితే ఇక్కడ చిన్నంబాద్ అని ఊర్లో ఆగిన. ఇక ఇది ఎటు చూసినా మొత్తం పచ్చని చెట్లు, చల్లటి గాలి వస్తుంది. మొత్తం చేన్లు, ఎటు చూసినా చేన్లే, పంటలు పండిస్తారు మొత్తము. ఇక జరసేపు అయితే రెస్ట్ తీసుకోవాలని ఇక్కడ ఆగిన. ఎటు చూసినా పచ్చని చెట్లు, సూపర్ అంటే సూపర్ ఉంది. 10 అవుతుంది టైము. ఇప్పటి వరకు అయితే ఏడ టిఫిన్ చేయలే. ఇక ఫుల్ ఆకలేస్తుంది. ఆ ముందు ఏదైనా ఊర్లు ఉంటే ఆడ టిఫిన్ చేసి ఇక మెల్ల రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక కడుపులో అయితే మొత్తం ఆకలి అవుతుంది. అందు గురించి ఇక వాటర్ అన్న తాగుదామని ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇక్కడ ఆగిన. ఇక చిన్నంబాద్ అని ఊర్లో చెమటలు చూడండి విపరీతంగా వస్తున్నాయి, ఘోరంగా వస్తున్నాయి అసలుకి. కానీ రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. రోడ్ బాగుంది. మెల్లిగా వెళ్తున్నా. ఇక వీళ్ళు రోడ్ పైన కలుస్తారు, ఇక ఫోటోలు దిగుతారు, అది అని మెల్లగా వెళ్తున్నా. మనం ఈ కర్నూలు దాటే వరకు ఇంకా ఇలానే ఉంటారు, మన వాళ్ళు కలుస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు. ఇక అట్లానే మెల్లగా వెళ్తున్నా. మొత్తం గ్రీనరీ ప్లేస్ ఉంది. ఇది చూసిన మొత్తం గ్రీనరీ ప్లేసు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఇక్కడ కూర్చున్న మంచిగా ఆరామ్స్గా. మన భైరవ్ అక్కడ పెట్టిన. ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇక్కడ కూర్చున్నా. ఎటు చూసిన మంచిగా గ్రీనరీ ప్లేస్. రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, బాగుంది రోడ్ అయితే. వెళ్ళిపోతున్నా మెల్లగా. టిఫిన్ చేయలేము వచ్చా, ఇంకా టిఫిన్ లేదు. ఇంకా ఫుడ్ ఏడా దొరకక ఇవి తింటున్నా. షాప్లో వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని ఇవి కొనుక్కొని తింటున్నాం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాత ఫలితం. చల్లటి గాలి. ఉంది మా సైడ్ అంతా వల్లే వర్షం. పొలాలు మొత్తం క్లీన్గా వేసి పెట్టుకుంటుండ్రు, మంచిగా దున్ని పెట్టి మొత్తం క్లీన్గా అయింది. గాలి లేక హార్డ్గా వెళ్తుంది మొత్తం. మా గాలన్నా పడదాం. మార్నింగ్ చూస్తేనేమో గాలి ఉండే, చూస్తేనేమో గాలి లేదు. ఇదే మన పంపు, గాలి పంపు. చేద్దాం.
పెబ్బేర్లా ఇప్పుడే ఫుడ్ తిని మెల్లిగా వస్తున్నా. అబ్బా కడుపు నిండుగా అయితే ఫుడ్ అయితే తిన్నా. 2 గంటల వరకు ఫుడ్డే లేదు, ఇప్పుడే తిన్నా. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు హైవే ఎక్కి వెళ్తున్నా. కృష్ణానది రివర్ అంట, చాలా పెద్దగా ఉంది కానీ కొన్ని వాటర్ ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, అక్కడి వరకు ఉంది కానీ అసలు వాటర్ లేవు. మొత్తం వచ్చేటట్టు ఆడి వరకు, అది మెట్లలా కట్టారు కదా, ఆడి వరకు వచ్చేటట్టున్నాయి కానీ వాటర్ లేవు. ఇప్పటి దగ్గర పెబ్బేర్ల బ్రదర్స్ ఇది కొనిచ్చారు వాళ్ళు, మన ఫాలోవర్స్ అంట కొనిచ్చారు. చాలా పెద్దగా ఉంది రివర్, వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద.